హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈ ఛానల్కి మీకందరికీ స్వాగతం అండి. కామెంట్లో ఒక బ్రదర్ లేదా సిస్టర్ ఎవరో ఒకరు అడిగారు ఏంటంటే, నేను ముసలి వాళ్ళని చూసుకోవడానికి గల్ఫ్కి వెళ్తున్నాను, దానికి సంబంధించిన పదాలు వాక్యాలు ఏవైనా మీరు గెస్ చేసి ఒక వీడియో చేయండి అని అయితే అడిగారు. నేను నాకు తెలిసినంత వరకు ఎలా మాట్లాడాలి వాళ్ళతో, అక్కడ సంభాషణ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి కూడా ఉపయోగపడుతుంది. ఆడవాళ్ళైతే ముసలి వాళ్ళలో ఆడవాళ్ళని చూసుకోవడానికి వెళ్తారు. కొంతమంది మగవాళ్ళు కూడా పక్షవాతం వచ్చిన వాళ్ళని, లేవలేని వాళ్ళని చూసుకోవడానికి మగవాళ్ళు కూడా వెళ్తారు. ఇద్దరికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఉన్న ఆ సంభాషణ ఏంటో చూద్దాం. ముందుగా మేడం ఏమని అడుగుతుందంటే, మంచినీళ్ళు కావాలి. దీన్ని అరబీలో ఎలా అడుగుతారంటే ఎబి మాయ్ అని అడుగుతారు. అక్కడ మేడం కానీ బాబా కానీ ఇద్దరిలో ఎవరైనా ఎబి మాయ్ అంటే మంచినీళ్ళు కావాలి అనే అర్థం వస్తుంది. అప్పుడు అక్కడ వర్క్ చేసే వర్కర్ అంటే ఆడవాళ్ళనైతే ఖద్దామా అని పిలుస్తారు, మగవాళ్ళనైతే పేరు పెట్టి పిలుస్తారు. సరే మేడం, నేను ఇప్పుడే నీకోసం తీసుకొస్తాను. దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే, మేడంకి అయితే జైన్ మామా అజీబ్లిచ్ అల్హేన్, జైన్ మామా అజీబ్లిచ్ అల్హేన్ అని చెప్తారు. లేదా జైన్ మేడం అజీబ్లిచ్ అల్హేన్ అంటే సరే మేడం నేను ఇప్పుడే నీకోసం తీసుకొస్తాను అనే అర్థం వస్తుంది. అదే మగవాళ్ళకి చెప్పాలంటే, ఒకవేళ మేడం ప్లేస్లో బాబా కానీ ఉంటే జైన్ బాబా అజీబ్లక్ అల్హేన్, జైన్ బాబా అజీబ్లక్ అల్హేన్ అని చెప్తారు. అజీబ్లిచ్ ఆ అంటే నేను, జీబ్ అంటే తీసుకొస్తాను, లిచ్ అంటే నీ కోసం అని అర్థం. అదే మగవాళ్ళకి చెప్పాలంటే ఆ అంటే నేను, జీబ్ అంటే తీసుకొస్తాను, లక్ అంటే నీ కోసం అని అర్థం. ఆడవాళ్ళకి చెప్పేటప్పుడు లిచ్ అని చెప్తారు, మగవాళ్ళకి చెప్పేటప్పుడు లక్ అని చెప్తారు. కానీ మనం ఎలా చెప్తామంటే, జైన్ మామా అనజీబ్ ఇంత అల్హేన్ అని మనం చెప్తాము. జైన్ మామా అనజీబ్ ఇంతి అల్హేన్ అని మనం చెప్తాము. కానీ అరబ్బీ వాళ్ళలాగా మాట్లాడాలి అంటే మాత్రము జైన్ మామా అజీబ్లిచ్ అల్హేన్ అని చెప్తారు ఆడవాళ్ళకి. మగవాళ్ళకైతే జైన్ బాబా అజీబ్లక్ అల్హేన్ అని చెప్తారు. తరువాత మేడం నాకు మందులు ఇవ్వు అని ఎలా అడుగుతారంటే అతీని దవా అని అడుగుతారు. ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒకే రకంగా అడుగుతారు. అతీని అంటే నాకు ఇవ్వు, దవా అంటే మందులు. అతీని దవా అని అడిగినప్పుడు మనం ఎలా సమాధానం చెప్పాలంటే, ఓకే మేడం ఇవి మీ మందులు. దీన్ని మనం అరబీలో ఎలా చెప్పాలంటే జైన్ మామా హాది దవాచ్, జైన్ మామా హాది దవాచ్ అని చెప్తారు. హాది అంటే ఇవి, దవాచ్ అంటే మీ మందులు అని అర్థం. ఒకవేళ మగవాళ్ళకి బాబాకే కానీ చెప్పాలంటే జైన్ బాబా హాది దవాక్, జైన్ బాబా హాది దవాక్ అంటే ఓకే బాబా ఇవి మీ మందులు అనే అర్థం వస్తుంది. మనం ఎలా చెప్తామంటే హాది ఇంతి దవా అని మనం చెప్తాము. కానీ అరబ్బీ వాళ్ళలాగా మాట్లాడాలి, అరబ్బీ వాళ్ళలాగా మాట్లాడడం నేర్చుకోవాలి అంటే మాత్రం జైన్ మామా హాది దవాచ్ అని వాళ్ళు చెప్తారు. ఎందుకంటే మేము ఇంట్లో వాళ్ళతో పాటు 24 hours మేము వాళ్ళు మాట్లాడేది వింటూ ఉంటాం కాబట్టి నేను ఇంత పర్ఫెక్ట్గా మీకు చెప్పగలుగుతున్నాను. హాది దవాచ్ అని ఆడవాళ్ళకి, హాది దవాక్ అని మగవాళ్ళకి చెప్తారు. మేడంని కానీ బాబాని కానీ ఏదైనా తినాలనుకుంటున్నారా లేదా మీకు తినడానికి ఏమైనా కావాలా అని ఎలా అడగాలంటే, మేడంనైతే మామా తెబిన్ తాక్లిన్ షేయ్ అని అడుగుతారు. ఒకవేళ బాబానైతే బాబా తెబి తాకుల్ షేయ్ అంటే మీకు తినడానికి ఏమైనా కావాలా, మీరు ఏమైనా తినాలనుకుంటున్నారా అనే అర్థం వస్తుంది. ఆడవాళ్ళకి తెబీన్ అని అడుగుతారు, మగవాళ్ళకి తెబి అని అడుగుతారు కావాలా అని అడగడానికి. తాక్లీన్ అని ఆడవాళ్ళకి చెప్తారు, తాకుల్ అని మగవాళ్ళకి చెప్తారు తింటారా అని అడగడానికి. షేయ్ అంటే ఏదైనా అనే అర్థం వస్తుంది. మామా తెబిన్ తాక్లీన్ షేయ్ అని ఆడవాళ్ళకి, బాబా తెబి తాకుల్ షేయ్ అని మగవాళ్ళకైతే అడుగుతారు. మనం అలా అడిగినప్పుడు వాళ్ళు అవును నాకు రొట్టె అలాగే చీజ్ కావాలి అని ఎలా చెప్తారంటే ఈ ఎబికుబ్స్ వ జిబన్ అని చెప్తారు. ఈ ఎబికుబ్స్ వ జిబన్ అంటే నాకు రొట్టె అలాగే చీజ్ కావాలి అనే అర్థం వస్తుంది. అవును అని చెప్పడానికి ఈ అని చెప్తారు, ఏ అని కూడా చెప్తారు. సందర్భాన్ని బట్టి ఆ టైంలో వాళ్ళకి ఏ నోటికి ఏది వస్తే అది చెప్తారు. ఒకవేళ వాళ్ళకి ఆ టైంలో మనం అడిగిన టైంలో తినాలనిపించట్లేదు, నాకు వద్దు అని చెప్పాలంటే లా మా ఎబి అల్హేన్ అంటే నాకు ఇప్పుడే ఏం వద్దు అనే అర్థమైతే వస్తుంది. మామ కానీ బాబా కానీ మేడం కానీ బాబా కానీ కొంచెం బయటికి వెళ్ళాలి అంటే వాళ్ళు ఇంట్లో ఉండి వాళ్ళకి బోర్ అనిపిస్తుంది. కొందరిని వీల్ చైర్లో బయటికి తీసుకెళ్తారు, కొందరు కర్ర సహాయంతో బయటికి నడుస్తారు. అలాంటప్పుడు వాళ్ళ చేయి పట్టుకోవడము, వీల్ చైర్ అయితే వెనక నుంచి తోయడం అలాంటివి చేస్తారు.
వాళ్ళ దగ్గర వర్క్ చేసేవాళ్ళు. కొంచెం బయటికి వెళ్ళాలి లేదా నన్ను కొంచెం బయటికి తీసుకెళ్ళు అని ఎలా చెప్తారంటే అరబీలో ఎబీ అత్లా బర్రా షోయే. ఎబీ అత్లా బర్రా షోయే అంట నేను కొంచెం బయటికి వెళ్ళాలి అనే అర్థమైతే వస్తుంది. వాళ్ళు సొంతంగా నడవలేరు కాబట్టి మనం వాళ్ళకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎబీ అత్లా బర్రా షోయే, ఎబీ అత్లా బర్రా షోయే అని అడుగుతారు. వాళ్ళు అలా అడిగినప్పుడు సరే మేడం నేను నిన్ను బయటికి తీసుకెళ్తాను లేదా సరే బాబా నేను నిన్ను బయటికి తీసుకెళ్తానని మనం అరబీలో ఎలా చెప్పాలంటే ఒకవేళ మేడంకి అయితే జైన్ మామా అనా అవొద్దిచ్ బర్రా, జైన్ మామా అనా అవొద్దిచ్ బర్రా అంటే నేను నిన్ను బయటికి తీసుకెళ్తాను అనే అర్థం వస్తుంది. ఒకవేళ బాబాకి చెప్పాలంటే జైన్ బాబా అనా అవొద్దిక్ బర్రా, అనా అవొద్దిక్ బర్రా అంటే నేను మిమ్మల్ని బయటికి తీసుకెళ్తాను, నేను నిన్ను బయటికి తీసుకెళ్తాను అనే అర్థం వస్తుంది. అవొద్దిచ్ అంటే నేను తీసుకెళ్తాను అని ఆడవాళ్ళకి, అవొద్దిక్ అని మగవాళ్ళకి చెప్తారు. బర్రా అంటే బయట, అనా అంటే నేను, జైన్ అంటే సరే. తర్వాత నేను చాలా అలసిపోయానని మేడం కానీ బాబా కానీ ఎలా చెప్తారు? నేను చాలా అలసిపోయాను, ఈరోజు నాకు చాలా నీరసంగా ఉంది అని ఎలా చెప్తారంటే ఆడవాళ్ళైతే అన్న తాబానా వాయిద్, అన తాబానా వాయిద్. ఎక్కువ అని చెప్పడానికి కొన్నిసార్లు వాయిద్ అని చెప్తారు, కొన్నిసార్లు వాజిద్ అని చెప్తారు. అన తాబానా వాయిద్ అంటే నేను చాలా అలసిపోయాను అని ఆడవాళ్ళు. మగవాళ్ళు అయితే అన తాబాన్ వాయిద్, అన తాబాన్ వాయిద్ అంటే నేను చాలా అలసిపోయాను అనే అర్థం వస్తుంది. ఆడవాళ్ళైతే తాబానా అని చెప్తారు, మగవాళ్ళైతే తాబాన్ అని చెప్తారు. వాళ్ళు అలా చెప్పినప్పుడు మనము విశ్రాంతి తీసుకోండి మేడం, భోజనం రెడీ అయ్యాక నేను పిలుస్తాను అని అరబీలో ఎలా చెప్పాలంటే ఇర్తాహి మామా అనాదిచ్ ఇజా జాహిదిల్ అఖిల్, అనాదిచ్ ఇదా జాహిజిల్ అఖిల్ అంటే మీరు రెస్ట్ తీసుకోండి, భోజనం రెడీ అయ్యాక పిలుస్తాను అనే అర్థం వస్తుంది. ఇక్కడ రాహా అంటే రెస్ట్, ఇర్తాహి అంటే రెస్ట్ తీసుకోండి, మీరు రెస్ట్ తీసుకోండి అనే అర్థం వస్తుంది. అనాదిచ్ అంటే నేను పిలుస్తాను, ఇదా అంటే ఒకవేళ, జాహిజ్ అంటే రెడీ అయితే, అఖిల్ అంటే భోజనం. ఇక్కడ ఇల్ అనే పదము సైలెంట్లో ఉంటుంది. ఇర్తాహి మామా అనాదిచ్ ఇదా జాహిజిల్ అఖిల్ అని చెప్తారు. అదే బాబాకి చెప్పాలంటే ఎలా చెప్పాలంటే ఇదే వాక్యాన్ని బాబాతో ఎలా చెప్పాలంటే ఇర్తాహ్ బాబా, ఇర్తాహ్ బాబా అంటే బాబా రెస్ట్ తీసుకోండి. అనాదిక్, అనాదిక్ అంటే నేను పిలుస్తాను, ఇదా ఒకవేళ, జాహిజ్ అంటే రెడీ అయితే, అఖిల్ అంటే భోజనం. ఇర్తాహ్ బాబా అనాదిక్ ఇదా జాహిజల్ అఖిల్ అని మగవాళ్ళకి చెప్తారు. మేడం మీ బట్టలు మార్చి పెట్టనా లేదా మేడం మీ బట్టలు మార్చనా అనే దాన్ని అరబీలో ఎలా చెప్పాలంటే కొంతమంది మంచంలో నుంచి లేవలేని వాళ్ళు కూడా ఉంటారు, ముసలి వాళ్ళు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు మనమే వాళ్ళ బట్టలు మార్చాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో మనం ఎలా అడగాలంటే మామా అబద్లిచ్ మలాబిస్, మామా అబద్లిచ్ మలాబిస్ అంటే మేడం నేను మీ బట్టలు మారుస్తాను అనే అర్థం వస్తుంది. ఒకవేళ బాబాకి చెప్పాలంటే బాబా అబద్లిక్ మలాబిస్, అబద్లిక్ మలాబిస్ అని చెప్తారు. ఆడవాళ్ళకి అబద్లిచ్, మగవాళ్ళకి అబద్లిక్ అని చెప్తారు. మగవాళ్ళకి ఆడవాళ్ళకి ప్రొనౌన్సియేషన్లో తేడా ఉంటుంది. నేను ఇది ప్రతి ఒక్క వీడియోలో మీకు పదే పదే చెప్తున్నాను. ఆడవాళ్ళకి మగవాళ్ళకి పదాలు ఒకటే అయినా జస్ట్ లాస్ట్ ప్రొనౌన్సియేషన్ అనేది కొంచెం తేడాగా ఉంటుంది. మనం అలా అడిగినప్పుడు వాళ్ళు అవును నాకు సహాయం చెయ్యి, బట్టలు మార్చుకోవడంలో నాకు సహాయం చెయ్యి అని వాళ్ళు ఎలా అడుగుతారంటే ఆడవాళ్ళైతే ఈ సాదీని లేదా ఏ సాదీని అంటే నాకు సహాయం చెయ్యి, హెల్ప్ మీ అనే అర్థం వస్తుంది. మగవాళ్ళైతే ఏ సాద్ని లేదా ఈ సాద్ని అని అడుగుతారు. సాదీని, సాదీని అని ఆడవాళ్ళు, సాద్ని అని మగవాళ్ళు అడుగుతారు నాకు సహాయం చేయని అడగడానికి. నాకు చలి వేస్తుంది, దీన్ని అరబీలో ఎలా చెప్తారంటే బర్దనా, బర్దనా అని చెప్తారు. అంటే నాకు చలి వేస్తుంది అనే అర్థం వస్తుంది. ఇందాక చెప్పాను కదా చలిగా ఉంది అని, చలిగా ఉంది ఏసీ కొంచెం తగ్గించు, దీన్ని అరబీలో ఎలా చెప్తారంటే బర్దనా నగ్గిస్ ముకైఫ్ షోయా, బర్దనా నగ్గిస్ ముకైఫ్ షోయా అంటే నాకు చలిగా ఉంది ఏసీ కొంచెం తగ్గించు అనే అర్థం వస్తుంది. నాగస్ అంటే తక్కువ, నగ్గిస్ అంటే తగ్గించు అనే అర్థం వస్తుంది. ముకైఫ్ అంటే ఏసీ, షోయా అంటే కొంచెం. నగ్గిస్ ముకైఫ్ షోయా అంటే ఏసీ కొంచెం తగ్గించు అనే అర్థం వస్తుంది. అలాగే ఏసీ 23లో పెట్టు అని ఎలా చెప్తారు అరబీ భాషలో? వాళ్ళు బాగా వేడిగా ఉన్నప్పుడు నంబర్ 18 కానీ 19 కానీ పెట్టుకుంటారు కూలింగ్ ఎక్కువగా రావడానికి. బాగా చల్లగా ఉన్నప్పుడు మాత్రము 22, 23లో పెడతారు ఏసీని. ఇప్పుడు తనకి చలిగా ఉంది కాబట్టి ఏసీ 23లో పెట్టు అని అరబిక్లో ఎలా చెప్తారంటే హత్ రకం తలాత అష్రీన్,
హత్ రకం తలాత అష్రీన్ అని చెప్తారు. హత్ అంటే పెట్టడం, రకం అంటే నంబర్, తలాత అష్రీన్ అంటే 23 అని అర్థం. హత్ రకం తలాత అష్రీన్ అని చెప్తారు. నేను టాయిలెట్కి వెళ్ళాలి. దీన్ని అరబీ భాషలో ఎలా అడుగుతారంటే ఆడవాళ్ళైతే అనయబిరో హమ్మాం, అనయబిరో హమ్మాం అని అడుగుతారు. అదే మగవాళ్ళైతే అనయబిరో హమ్మాం అని అడుగుతారు. రూహ్ అని ఆడవాళ్ళు చెప్తారు, రోహ్ అని మగవాళ్ళు చెప్తారు. వెళ్ళాలి, వెళ్ళు అని చెప్పడానికి అనయబిరో హమ్మాం అని చెప్పాలి. అంటే నేను టాయిలెట్కి వెళ్తాను, నేను టాయిలెట్కి వెళ్ళాలి అనే అర్థం వస్తుంది. మేడం అలా అడిగినప్పుడు మనము సరే నేను నిన్ను తీసుకెళ్తాను అని అరబీలో సమాధానం ఎలా చెప్పాలంటే జైన్ మామా అన వద్ది చెల్ హమ్మాం, జైన్ మామా అన వద్ది చెల్ హమ్మాం అని చెప్తారు. జైన్ మామా అంటే సరే మామా, అన వద్దిచ్ అంటే నేను నిన్ను తీసుకెళ్తాను, హమ్మాం అంటే బాత్రూమ్. ఇక్కడ ఇల్ అనే పదము సైలెంట్లో ఉంటుంది. జైన్ మామా అన వద్ది చిల్ హమ్మాం అని చెప్తారు. లేదా ఓకే మామా అసాదిచ్, ఓకే మామా అసాదిచ్ అంటే సరే మామా నేను నీకు సహాయం చేస్తాను, అసాదిచ్ అంటే నేను నీకు సహాయం చేస్తాను బాత్రూమ్కి వెళ్ళడానికి అనే అర్థం వస్తుంది. ఒకవేళ బాబాతో చెప్పాలంటే జైన్ బాబా అన ఒద్దిక్ అల్ హమ్మాం, జైన్ బాబా అన ఒద్దిక్ అల్ హమ్మాం అని చెప్తారు. ఒద్దిచ్ అని ఆడవాళ్ళకి, ఒద్దిక్ అని మగవాళ్ళకి చెప్తారు. నేను నిన్ను తీసుకెళ్తాను అని చెప్పడానికి. ఒద్దీని అంటే నన్ను తీసుకెళ్ళు అనే అర్థం వస్తుంది. ఒద్దిక్ అంటే నిన్ను తీసుకెళ్తాను అనే అర్థం మగవాళ్ళకి, ఒద్దిచ్ అని ఆడవాళ్ళకి చెప్తారు. ఇక్కడ అమ్మ లేదా బామ్మని అరబీ భాషలో యుమ్మా, యుమ్మా అని పిలుస్తారు. అమ్మని యుమ్మా అని పిలుస్తారు, అమ్మమ్మని అలాగే నానమ్మని కూడా యుమ్మా అని పిలుస్తారు. పెద్ద ఆంటీ, పెద్ద ఏజ్ వాళ్ళని మర్ర కబీరా, మర్ర కబీరా అని చెప్తారు. అలాగే మేడంని మామ అని పిలుస్తారు, మేడం అని పిలుస్తారు గల్ఫ్ దేశాలలో. అలాగే బలహీనంగా ఉండడం లేదా అలసిపోవడం లేదా నీరసంగా ఉండడం, దీన్ని మగవాళ్ళైతే తాబాన్ అని చెప్తారు, ఆడవాళ్ళైతే తాబానా అని చెప్తారు. మగవాళ్ళు తాబాన్ అని చెప్తారు, ఆడవాళ్ళు తాబానా అని చెప్తారు. అలాగే కావాలి అని చెప్పడానికి ఎబి అని చెప్తారు, ఎబ్కా అని చెప్తారు. ఒక బ్రదర్ కామెంట్లో చెప్పారు కావాలి అంటే ఎబ్కా అని చెప్తారు, మీరు ఎబి అని చెప్తున్నారు అని. నేను చెప్పేది కువైట్ డైలెక్ట్ అండి. కువైట్లో ఎక్కువగా ఎబి అనే చెప్తారు. ఎబ్కా అనేది సౌదీలో మిగతా కంట్రీస్లలో ఉపయోగిస్తారు. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క డైలెక్ట్ అనేది ఉంటుంది. అలాగే నీళ్లు కావాలి అని చెప్పాలంటే ఎబి మాయ్ అని చెప్తారు. మందులు కావాలి అంటే ఎబి దవా అని చెప్తారు. నిద్రపోవాలి అని చెప్పాలంటే ఎబి అనామ్ అని చెప్తారు. తినాలనుకుంటున్నాను అని చెప్పాలంటే ఎబి అఖిల్ అని చెప్తారు. లేదా నాకు భోజనం కావాలి అని చెప్పాలన్నా కూడా ఎబి అఖిల్ అని చెప్తారు. ఈ విధంగా ఇద్దరి మధ్య సంభాషణ అయితే ఉంటుంది. నేను దీన్ని గెస్ట్ చేసి రాశాను. ఎలా ఉంది అనేది మీరు కామెంట్లో చెప్పండి, వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు. అలాగే మీరు అనొచ్చు మేడం మీకు భాష గురించి తెలుసు కాబట్టి మీరు ఇంత ఈజీగా చెప్పగలుగుతున్నారు, కానీ మేము ఎన్నిసార్లు విన్నా కూడా మాకు భాష అనేది రావట్లేదు అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీథింగ్. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి అసాధ్యం అనేది ఏది ఉండదు. మన తెలుగు వాళ్ళు తలుచుకుంటే సాధించందంటూ ఏమీ ఉండదు. మన తెలుగు వాళ్ళు తమిళ్ మాట్లాడతారు, కన్నడ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, అరబ్బీ మాట్లాడతారు, ప్రతి ఒక్క లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మొదట్లో రాదు కదా, వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఏదైనా సాధ్యపడుతుంది. మీరు కూడా తొందరలో అరబ్బీ భాష ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. నేను దానికి 100% గ్యారంటీ ఇస్తాను. అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి తప్పకుండా ఇలాంటి అరబిక్ వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో మళ్ళీ కలుద్దాం.